పల్నాడు జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. నమస్కారం. పల్నాడు జిల్లా నసరావుపేట డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో 1000 ఆటోలతో ర్యాలీ నిర్వహిస్తున్నాము. మన ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఆటో వాళ్ళ మీద దృష్టి పెట్టి మాకు సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్నారు. ఇది ఆటో ఖర్చులకైనా రిపేర్లకైనా మన అకౌంట్లో జమ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు వేస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మన చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో బహిరంగ భారీ ర్యాలీ జరుగుతుంది 1000 ఆటోలతో. పల్నాడు జిల్లా నసరావుపేట అరవిందబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఆటో వాళ్ళ గురించి మా బాధలు అర్థం చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆటో వాళ్ళ బాధల్ని వాళ్ళు అర్థం చేసుకొని మన అందరికీ సహకరించినందుకు చదలవాడ అరవిందబాబు గారికి మా ఆటో యూనియన్ల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చదలవాడ. మన కూటమి పార్టీ వచ్చి 15 నెలలు కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ అయింది కాబట్టి మన ఆటో వాళ్ళకి మన మేనిఫెస్టోలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అన్న లోకేష్ అన్న ఆలోచించి ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టారని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం వేస్తానని ఒప్పందం జరిగింది. ఇది మీటింగ్లో కూడా చెప్పాడు బహిరంగ సభలో. రేపు 4వ తారీఖు 15,000 రూపాయలు మన అకౌంట్లో పడతాయి. మన ఆటో కార్మికులందరూ మన పార్టీ కూటమి పార్టీ సభ్యులు అందరూ మనకి సూపర్ 6 అన్నీ ఇచ్చారు. అన్ని పథకాలు వచ్చి అందినాయి కాబట్టి మన ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా మన అన్ని పథకాలు వదిలి మన రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఏ పథకాన్ని కూడా చంద్రబాబు గారు నిర్లక్ష్యం చేయలేదు. మీకు అన్నీ వేస్తానని వాగ్దానం చేశాడు.